ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే మన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మదనపల్లి ఇన్ఛార్జ్ రామదాస్ అన్న గారికి ఓ ప్రొఫార్మా పంపించడం జరిగింది. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఆ ప్రొఫార్మా. అందరూ అనేవాళ్ళు గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలం లేదు, ఇంకా బలపడలేదు అని ఒక కామెంట్ అయితే ఉంది. అక్కడక్కడ అంటానే ఉండరు, పెద్దలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, అందరూ కూడా గ్రామ స్థాయిలో పెద్దగా లేదప్ప మీ పార్టీని. గ్రామ స్థాయిలో మా పార్టీ బలంగానే ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో యువకుడు ఉంటాడు. 4 ఇళ్ళకి కనీసం అంటే 2 ఉండాలి జనసేన యంగ్స్టర్స్, యూత్, 18 years, 20 years, 25 years అందరూ ఉండాలి. బయట అలా ఇప్పుడు వస్తున్నారు బయటికి. ఇప్పుడు ఆ కమిటీల్లో ఇంతవరకు జనసేన కోసం పనిచేసిన వాళ్ళని, క్రియాశీల కార్యకర్తల్ని పార్టీ మండల అధ్యక్షుడు, మండల ప్రధాన కార్యదర్శి, సెక్రటరీగా ఉంటారు. దాంట్లో వాళ్ళు గుర్తించి ప్రతి గ్రామానికి 4 కమిటీ సభ్యులు వేస్తారు. ఆ కమిటీ సభ్యులు కూడా 4 కూడా ఆ గ్రామంలో స్థానిక సమస్యలు గుర్తించాల. వాళ్ళకి కూడా నెక్స్ట్ స్థానిక సమస్యలు గుర్తించి అవి పార్టీ కార్యాలయం చేరవేస్తే ఆ సమస్యలు మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలన్నీ సాల్వ్ చేయాలి. అంటే పల్లెల్ని ప్రగతి వైపు నడిపించేదానికి మా పార్టీ బలంగా కృషి చేస్తుంది. ఆల్రెడీ మీకు అందరికి తెలుసు, ఇప్పుడు రోడ్లు పంచాయతీ శాఖ పవన్ కళ్యాణ్ తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో పల్లెలకి రోడ్లు ఏ విధంగా వేస్తున్నారు, వేసినారని ఇది చెప్పాలంటే ప్రపంచ రికార్డు. ఒక దాదాపు 6 months లోపలే ఇన్ని సిమెంట్ రోడ్లు వేయడం అనేది ప్రపంచ రికార్డు చెప్పాలంటే. ఇట్లా ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోనే ఈ రోడ్లంతా కూడా వేయడం జరిగింది. ఇప్పుడు అందరికీ కూడా లాస్ట్ వీక్లో బిల్స్ అంతా పడినాయి. బిల్స్ పడలేదు గొప్పలు చేసినారు. బిల్స్ కూడా లాస్ట్ వీక్లో 10 రోజుల ముందు బిల్స్ అందరికీ పడినాయి. దాదాపు 70% బిల్స్ కూడా క్లియర్ అయినాయి. ప్రతి ఊరు తెలుసుకోవాల్సిందంటే జనసేన పార్టీ ఖచ్చితంగా బలంగా ఉంది, ఇంకా బలపడుతుంది, ఖచ్చితంగా అన్నింటిలో విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.